హాయ్, హలో, నమస్తే, అస్సలం అయికం. నేను మీ ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ విశాఖపట్నంలో ప్రాంతీయ సభ ఏర్పాటు చేసింది. ఆ నాయకులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మన ఛానల్లో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నా పేరు ఎస్టీ అండి. సాలెం ప్రభాస్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్పీ జేఏసీ. స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ ఏపీ మోడర్న్ ఇంజనీరింగ్. బేసిక్లీ ఐడెంటిఫై చేసిన సమస్య ఏంటంటే ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ చేసినప్పుడు పీపుల్ అందరినీ కూడా స్టూడెంట్స్ క్వాలిఫికేషన్స్ ప్రకారం కావాలని ఏరి కోరి రెస్ట్రిక్షన్స్ పెట్టి 19 రింగ్స్ ని డిఫైన్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి కాలక్రమేణా నేటికి 6 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా సరే ఏ అయితే విధి విధానాలు జాబ్ చార్ట్ డిపాజిట్ 50 చెప్పిన మా చేతికి రావాలో వాటి ప్రకారం ఏ విధంగా మేము ప్రజలకు సర్వీస్ ఇవ్వాలో నేటికి కూడా మా జాబ్ చార్ట్ చేతికి రాలేదు. మా సర్వీస్ మేము ప్రజలకు ఇవ్వలేకపోతామనే బాధ మాకు తెలుసు. మా అంతరంగంలో మాకు తెలుసు. ప్రజలకు మా జాబ్ చార్ట్ తెలియకపోవచ్చేమో కానీ మాకు తెలుసు ఎటువంటి సేవలు మేము అందజేయలేకపోతున్నాం. సో వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఇంత పవర్ఫుల్ సైజ్ అయినా ఇంత పవర్ఫుల్ సిస్టమ్ అయిన ఈ గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అమూల్యమైన సేవలు ప్రజలకు ఏది అందించదలిచి ఉన్నాయో వాటిని మేము ఎంత త్వరగా మా జాబ్ చార్ట్స్ పొందుకుని అందించాలని మేము ఎక్సైట్మెంట్ తో ఈగర్ తో ఉన్నాము. దీన్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు చెందాల్సిన జాబ్ చార్ట్స్ మాకు మా డిపార్ట్మెంట్ లో మాకు నిర్దిష్టమైన సర్వీస్ చూసే వరకు కూడా సమావేశాలు జిల్లాల రీజియన్ నుంచి కూడా ప్రతి సచివాలయ సంఘాల నేతలతో పాటు ప్రధానంగా వాటి సమావేశం తాలూకా ప్రధాన వాలంటీర్ల విధుల పట్ల ఎస్పీ వేసాలిపోయారు. ఎందుకంటే కేవలం 10వ తరగతిలో లేకపోతే ఇంట్లో చదువుకున్నటువంటి ఇంటికి వెళ్ళి వారు ఒక హానరోరియంతో విధులు నిర్వహించే పరిస్థితి. ఆ క్రమంలో ప్రైవేట్ వ్యక్తులు లేకపోతే వేరే వారు చేయాల్సిన పట్టభద్రులైన పోస్ట్ గ్రాడ్యుయేట్లు డాక్టరేట్ చదువుకున్నటువంటి గ్రామవార్డు సచివాలయం పదే ఇంటింటికి వెళ్తున్న క్రమంలో ప్రజల నుంచి ఏదైతే వ్యతిరేకత అంటే ఉదాహరణకి ఓటీపీ నడుపుతున్న క్రమంలో ఆ ఓటీపీల ద్వారా ఎందుకు అడుగుతున్నారు, ఎన్నిసార్లు అడుగుతున్నారు అనే సమస్యలు ఏర్పడిన తర్వాత మా ఉద్యోగులు ఈ క్రమంలో ఒక ఉద్యమం అనేది కింది స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ దీని మీద ఆవేదన చెందడంతో ఈ ఉద్యమానికి ప్రధానంగా ఇది కారణం. అలాగే మాకు రావాల్సినటువంటి నోషనల్ అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా 2 సంవత్సరాలు అయితే సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ చొప్పున 2 ఇంక్రిమెంట్. అలాగే గతంలో మా ప్రొఫెషన్ 2 సంవత్సరాలకి డిక్లేర్ చేయవలసింది 2 సంవత్సరాలకు అయితే డిక్లేర్ చేసిన ఏ తేదీ అయితే ఉందో ఆ తేదీ నుంచి సంవత్సరానికి కానీ మేము నష్టపోయినటువంటి ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, అదే రకంగా నోస్ట్ ఇంక్రిమెంట్ తో పాటుగా ఆటోమేటిక్ అడ్వాన్స్ దీని ద్వారా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఒకే ఆటంలో 6 సంవత్సరాల సర్వీస్ నిర్వహణ చేస్తారో వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. దాంతో పాటుగా పట్టభద్రులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వారికి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించాలని, అలాగే బదిలీలో అవకతవకలకు తావు లేకుండా పైరులకు తావు లేకుండా సీనియారిటీ స్పెషల్ సీనియారిటీ ప్రకారం బదిలీలు కల్పించాలని, అదే రకంగా వాలంటీర్ల విధులను కల్పించాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై క్షేత్ర స్థాయిలో అధికారులు ఏ రకంగా అయితే వేదికలకు గురి చేస్తున్నారు, పండుగలు ఆదివారాలు సెలవు రోజుల్లో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారో వాటి నుంచి విముక్త కల్పించాలని, అలాగే సాధ్యమైనంత వరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరినీ కూడా మాతృ శాఖలకు అప్పగించాలని చెప్పి ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంటెలిజెన్స్ ఎవరెవరు ఉన్నారు? మీరు కొంచెం నాకు కొంచెం